రోజుకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ రచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, నిన్న వీడియోలో మనం 4 కేటగరీస్ అనండి లేదా క్లస్టర్స్ అనుకోండి. ఆఫ్ ద హ్యుమానిటీస్ వి అబ్జర్వ్ ఆన్ ద ఎర్త్. సో, రిజల్టెంట్ ఇంటెన్సిటీ పాజిటివ్‌గా ఉండి, ప్రాపర్ రేషియోలో అది అక్యుములేట్ అయితే. రిజల్టెంట్ ఇంటెన్సిటీ పాజిటివ్‌గా ఉండి, ఇంప్రాపర్ రేషియోలో అది అక్యుములేట్ అయితే. రిజల్టెంట్ ఇంటెన్సిటీ నెగెటివ్‌గా ఉండి, ప్రాపర్ రేషియోలో అక్యుములేట్ అయితే. రిజల్టెంట్ ఇంటెన్సిటీ నెగెటివ్‌గా ఉండి, ఇంప్రాపర్ రేషియోలో అక్యుములేట్ అయితాయి. సో, దీంట్లో లార్జ్ పోర్షన్ ఆఫ్ హ్యుమానిటీ ఏదైతే మనం మనుషులున్నామో ఈ పాపులేషన్ అంతా ఎర్త్ మీద వాళ్ళు నెగెటివ్ ఇంటెన్సిటీ విత్ ఇంప్రాపర్ రేషియోయే ఎక్కువ మంది ఉంటారు. స్టిల్ మనం దాన్ని నార్మల్ కింద కన్సిడర్ చేస్తుంటాం. నార్మల్ టు యానిమలిస్టిక్ అనే రేంజ్‌లో రిలేటివ్‌గా ఒకళ్ళతో ఒకళ్ళని కంపేర్ చేసి ఒకడు వీడికంటే వీడు నార్మల్, వీడికంటే వీడు యానిమల్ ఇలాగా మనం చెప్తూ ఉంటాం. ఓ రకంగా దీంట్లో యానిమలిస్టిక్ అంటే సైకలాజికల్ డిజార్డర్స్ అనుకోవచ్చు. అయితే ప్రతి అనామలీ బిహేవియర్‌ని సైకలాజికల్ డిజార్డర్ కింద కన్సిడర్ చేయరు. సో, దానికి కొన్ని క్రైటీరియా ప్రకారంగా అలా కన్సిడర్ చేస్తుంటారు. సరే ఇప్పుడు ప్రస్తుతం ఆహ్, అబ్నార్మల్ సైకాలజీ ఆహ్, దాని గురించి కాదు కదా మనం మాట్లాడుకునేది. సో, కమింగ్ టు ద పాయింట్, నార్మల్ అని ఎందుకు ఫీల్ అవుతున్నాం అంటే అందరూ అలా ఉన్నారు కాబట్టి అది నార్మల్ అయింది. సపోజు ప్రపంచంలో ప్రస్తుతం ప్రతి మనిషికి ఒక చెయ్యే గనక ఉన్నట్టయితే ఎవాల్యుయేషన్ అవుతున్న ప్రాసెస్‌లో అది నార్మల్‌గా కనబడేది. ఎవరైనా 2 చేతులతో కనబడితే అది అబ్‌నార్మల్‌గా అనిపించేది. సో, వాట్ యూ ఆర్ కన్సిడర్డ్ ఈస్ ఎ నార్మల్ నీకు విజువల్‌గా పర్సీవ్ అవుతుంది. స్టాటిక్‌గా పర్సీవ్ అవుతుంది. కామన్‌గా సిమిలర్‌గా కనబడుతున్నది. సో, అందుకని ఈ ఈ స్టాటిస్టికల్ కంక్లూజన్ ఆఫ్ వాట్ ఈస్ నార్మల్, వాట్ ఈస్ అబ్‌నార్మల్ అనేది పక్కన పెట్టండి. సో, ఇంప్రాపర్ నెగెటివే ఉంటారు ఎక్కువ మంది. అలా నెగెటివ్ ప్రాపర్ రేషియో వీళ్ళు చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంటారు. వాళ్ళు పర్టిక్యులర్ ఫీల్డ్‌లో వాళ్ళు సక్సెస్‌ఫుల్ అవుతారు. ఎందుకంటే ప్రాపర్ రేషియోలో అక్కడ అక్యుములేట్ అవుతుంది కాబట్టి. బట్ వాళ్ళు, వాళ్ళు కూడా లీడర్‌లుగా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్ళకి ఫేవరెట్ ఫ్యాన్స్ ఉంటాయి. అసోసియేషన్‌లుంటాయి. బట్ కానీ బై నేచర్ వాళ్ళు దే ఆర్ డామేజ్ టు హ్యుమానిటీ అని చెప్పాలి. ఎందుకంటే హ్యూమన్‌కి డామేజీ సిట్యుయేషన్‌లోనే ఉంటారు. డామేజ్ చేసే సిట్యుయేషన్‌లోనే ఉంటుంది గానీ, వాళ్ళ టోటల్ థాట్ ప్రాసెస్సు ఫీల్డ్‌లో సక్సెస్ కాబట్టి వాడు కూడా మంచివాడని చెప్పలేం. ఫీల్డ్‌లో అద్భుతమైన సక్సెస్ రాణించొచ్చు. ఓ పర్టిక్యులర్ ఫీల్డ్‌లో. కానీ మంచి చెడనేది డిఫరెంట్ అదే ఇంప్రాపర్ రేషియో ఉంటారు. బట్ పాజిటివ్ ఇంటెన్షన్ వస్తారు. ఇక్కడ ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉంటారు. అయితే వీళ్ళు హార్మ్‌ఫుల్ అయితే కాదు. హ్యుమానిటీకి కొంచెం హెల్ప్ చేస్తుంటారు. వాళ్ళ కేపబిలిటీ బట్టి. ఇక్కడ గమ్మత్తేంటంటే నెగెటివ్ ఇంటెన్సిటీ ఉండి ప్రాపర్ రేషియో ఉన్నవాడు, పాజిటివ్ ఇంటెన్సిటీ ఇంప్రాపర్ రేషియో ఉన్నవాడు కూడా నీకు ఒక రకంగా సక్సెస్‌ఫుల్ మనిషి, మంచి మనిషిలాగా కనబడుతూ ఉంటాడు. ప్రెజెంట్ యాక్చువల్‌గా మోస్ట్ ఆఫ్ ద సో కాల్డ్ గురువులు లేదే ఆహ్, యోగి అని బయట చెప్పుకొని తిరిగేవాళ్ళు, సాధు అని బయటకి చెప్పుకొని తిరుగుతున్న వాళ్ళు ప్రస్తుతం ఈ ఈ కేటగరీ వాళ్ళు ఉండే అవకాశం ఎక్కువుంటుంది. ఇక్కడే జాగ్రత్త పడాల్సొస్తుంది. ఎందుకంటే ఈ కేటగరీలో ఉన్న వాళ్ళు గూడా మనకు తెలీదు కదా! వాడి ఇంటెన్సిటీ ఏంటి? రిజల్ట్ ఇంటెన్సిటీ ఏమిటి అవుతున్నది? వాడి రేషియో ఏంటో మనకు తెలీదు కదా! ఎవరికి వాడు కనీసం వాడికి వాడు టెస్ట్ చేసుకున్నాడో లేదో కూడా డౌటే గదా! సో, బట్ నిజమైన సద్గురు లేదా నిజమైన గురువు వాళ్ళు పాజిటివ్ ఇంటెన్సిటీ విత్ ప్రాపర్ రేషియో ఉంటారు. జనరల్‌గా వాళ్ళు ఆహ్, ఎక్స్‌పోజ్ కారు ఎక్కువ. ఎక్కువ ఎక్స్‌పోజ్ ఎందుకంటే దే నో వాట్ నీడ్ టు బి డూ.
ఇంకా వాళ్ళు వాళ్ళ యొక్క గ్రాస్ బాడీతో, వాళ్ళ యాస్ట్రల్ బాడీతో, వాళ్ళ క్యాజువల్ బాడీతో ఇంకా ఏం చెయ్యాలనేది వాళ్ళ క్లారిటీ ఉంటుంది. సో, ఆహ్, ఆ ఆటలో వాళ్ళు నిమగ్నమై ఉంటారే తప్ప, చుట్టుపక్కల వాళ్ళని ఉద్ధరించటం అనే దానికి చాలా తక్కువుంటారు. జనరల్‌గా చాలా తక్కువుంటారు అలాగా. కొంతమంది అలా ఉండొచ్చు. అందుకని ఆహ్, జనరల్‌గా వాళ్ళు ఎన్‌లైటెడ్ పీపుల్ ఉంటారు. ఎన్‌లైటెడ్ పీపుల్. 'గిడ్డి కృష్ణమూర్తి', 'బుద్ధ', 'కృష్ణ', 'జీసస్' ఇలాంటి వాళ్ళని ఈ కేటగరీలోకి వేయొచ్చు. సో, ఇదంతా ఏంటంటే మన యొక్క డైరెక్షన్ ఆఫ్ ఎవల్యూషన్ చెప్పటానికి ఈ 4 కేటగరీస్ చెప్పాం. నేను ఈ కేటగరీలో ఉన్నాను అని బాధపడటానికి కాదు, లేదా ఎదురుగుండా మనిషి యొక్క ప్రవర్తనను బట్టి, నీకు వాడితో ఉన్న ఎక్స్‌పీరియన్స్ బట్టి, ఈ 4 రకాల్లో ఓ రకంలో వాడిని జస్టిఫై చేసి, లేబుల్ చేసి, క్లాసిఫై చేయటానికి అంతకంటే కాదు. జనరల్‌గా ఏది నో నోనైనా, ఏది తెలుసుకున్నా వెంటనే దాన్ని ఆ తాళం చెవిని ఏదో తాళం కప్పుని ఓపెన్ చేయటానికి ప్రయత్నం చేసేస్తుంటావు. ఇది కూడా అలాంటిదే. బట్ ఈ తాళం చెవి నీ తాళం కప్పుని ఓపెన్ చేయటానికే వాడవలసిన నాలెడ్జ్ ఇవన్నీ. సో, అందుకని ఆ కేర్‌ని మట్టుకు తీసుకోండి. సో, వాళ్ళు దే ఆర్ బిజీ విత్ డెవలపింగ్ దేర్ గ్రాస్ బాడీ in evolution process. They are busy with developing their astral body. They are busy with developing their causal body. సో, ఎందుకంటే ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్, గ్రాస్, ఫైన్, సటిల్ వీటిని వాళ్ళు అక్యుములేట్ చేసుకోవటం, జనరేట్ చేసుకోవడం, దాన్ని యుటిలైజ్ చేసుకోవటం అనే ప్రాసెస్‌కే ప్రధానం ఇస్తారు. పరుగుడు పందెంలో పాల్గొన్నవాడు, పరిగెడుతున్నవాడు తన గమ్యాన్ని చేరటాన్ని మీద ధ్యాసుంటుందా? పరుగుడు ఎలా పరిగెత్తాలో నేర్పించాలని ధ్యాస ఉంటుందా? సో, దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో, అయితే చాస్ కండిషన్‌లో సిట్యుయేషను డిమాండ్ ఉన్నట్టయితే ఎగ్జిస్టెన్స్‌లో మనం అనుకున్నాం కొన్ని విల్లింగ్‌గా ఉండిపోతాయి జనహ రీజియన్‌లో అనేది. బట్ కానీ అవి హెల్ప్ చేస్తాయి. ఆ హెల్ప్ చేయటానికి మటుకు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అవి జన్మనెత్తుతాయి. అవి జన్మనెత్తినవి ఒక స్పెసిఫిక్ కాజల్ బాడీ అండ్ యాస్ట్రల్ బాడీతో అవొస్తాయి. అండ్ అవి ఇక్కడ ఎన్‌లైటన్‌మెంట్ మాసివ్‌గా చాలా మందికి ఎన్‌లైటన్‌మెంట్ క్రియేట్ చేస్తాయి. అట్‌లీస్ట్ ఆ వాసనాస్ డెవలప్ చేయడానికి ట్రై చేస్తాయి. యాక్చువల్‌గా ఎన్‌లైటన్‌మెంట్ అనేది ఒక స్థితి. ఆ స్థితి పొందడానికి నువ్వు ప్రయత్నం చేయాలి అనేది క్లారిటీ ఫస్ట్. ఇది నువ్వు చేయవలసిన ప్రయత్నమే తప్ప ఎవరు ఆ స్థితికి నీకు కల్పించలేరు. కానీ ఆ స్థితికి వెళ్ళటానికి కావాల్సిన టూల్స్ నీకు చెప్పగలరు. ఆ టూల్స్‌ని వాడవలసింది నువ్వే. ఇక్కడ ఒక స్క్రూ డ్రైవర్ నీ చేతికిస్తే ఆ స్క్రూ డ్రైవర్‌తో నువ్వు స్క్రూ నిప్పాలి. స్క్రూ డ్రైవరే టింగ్ 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 అని వచ్చి ఇప్పేయదు. ఒకవేళ ఎదురుగుండా గురువొచ్చి వాడు స్క్రూ డ్రైవర్ నిప్పేసాడంటే అది వాడు విప్పిన స్థితి గాని, నువ్వు విప్పింది గాదు. సో, వాళ్ళు వాళ్ళ స్థితిని మన స్థితి ఎన్‌లైటన్‌మెంట్ స్థితికెళ్ళాలనేది కంప్లీట్‌గా బాధ్యత నీ భుజస్కంధాల మీదే ఉన్నది. ఇది చాలా ఇంపార్టెంటు. ఇక్కడ యజ్ఞాలు, యాగాదులు, వ్రతాలు, నా మొక్కుబడులు కేవలం వాటి ద్వారానేదో సాధించేయగలం అనుకుంటే పొరపాటు. ఇక్కడ బేసిక్ రూల్ ప్రకారంగా ఎగ్జిస్టెన్స్ నడుస్తుంది. ఈ రూల్‌ని ఈ ఎగ్జిస్టెన్స్ ఏ రూల్స్ మీదైతే ఫ్రేమ్ అయి నడపబడుతుందో, దాన్ని డివైన్ హోల్‌నెస్సే అతిక్రమించదు. ఎందుకంటే, నువ్వు ప్రిపేర్ చేసుకున్న రూల్స్ నువ్వు అధిగమిస్తావా? అధిగమించవు కదా! సో, ఈ టోటల్ స్ట్రక్చర్ అంతా రన్నింగ్ మెకానిజము అర్థం చేసుకుంటే, ఆటోమేటిక్‌గా అన్ని డౌట్‌లు పటాపంచలయిపోతాయి. జనరల్‌గా చాలా డౌట్‌లుంటాయి గదా! నిజంగా దేవుడుంటే ప్రపంచంలో ఇంత ఘోరం ఎందుకుంది? ఇంత అన్యాయాలు జరుగుతున్నాయి? ఇంత క్రిమినల్ ఎందుకుంది? ఇంత బాధెందుకుంది? అనేది అనుమానమా? డౌటా? ఫస్ట్ అది క్లారిటీ వచ్చేది తర్వాత దాని గురించి ఆలోచించొచ్చు. సో, ఇదనమాట. సో, అందుకని అప్పుడే జడ్జ్ మటుకు చేయొద్దు. ఏదైనా అయ్యుండొచ్చు. జనరల్‌గా వాళ్ళ లైఫ్ హిస్టరీ బట్టి తెలుస్తూ ఉంటుంది. ఓహో! ఇదా ఇందుకని. అందుకని అప్పుడప్పుడు కొంతమంది గురువులుంటారు. మంచి పేరొచ్చుంటుంది. చాలా పాపులర్ అయ్యుంటాడు. సడెన్‌గా వాడి ఆశ్రమంలో ఏదో అయిందనుకుంటారు. అది కుట్ర పన్ని వాడిని జరిగిని ఉండొచ్చు. లేకపోతే వాడు స్వాభావికంగా ఇంప్రాపర్ రేషియోతో ఉండి పాజిటివ్ ఇంటెన్సిటీ వాడుండొచ్చు. ఇంప్రాపర్ రేషియోలో ఉందంటే వాడు ఆటోమేటిక్‌గా సెన్స్ ఆఫ్ వైటాలిటీ సెంటర్ పీక్‌లో ఉంటుంది.
వెన్ సిట్యుయేషన్ ఫేవర్స్ ఇట్ హ్యాపెన్స్. వాడి చేతి వాడి 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 చే వాడి ద్వారా క్రైమ్ ఏదైతే సోషల్లీ యాక్సెప్టెడ్, నాట్ యాక్సెప్టెడ్ థింగ్ ఉందో ఇట్ మే హ్యాపెన్. సో, వాడి ఎవల్యూషన్ ప్రాసెస్‌ను వాడు కాన్షియస్‌గా ప్లే చేస్తున్నాడా లేదా అనేది ఇంపార్టెంటు. ఇక్కడ ఈ టోటల్‌లో మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే 2 వాట్ ఏం చేయాలి? మన శరీరంతో, ఈ మనసుతో ఏం చెయ్యాలనేది క్లారిటీ కోసమని. రిజల్టెంట్ ఇంటెన్సిటీ అక్యుములేట్ చేయాలి. ఆ అక్యుములేట్ చేసింది పాజిటివ్ ఇంటెన్స్ అయ్యుండాలి. ప్రాపర్ రేషియోతో ఉండాలి. సో, రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.